హుస్సేనాబాద్ ఫామ్ హౌస్ కేసులో విచారణ కొనసాగుతోంది. ఫామ్ హౌస్ నిర్మాణంపై రెవెన్యూ అధికారులు ఆరా తీస్తున్నారు. అసైన్డ్ భూముల్లో రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కట్టినట్లుగా నిర్ధారణకొచ్చారు. అయితే భూభారతి పోర్టల్లో మాత్రం జంగయ్య పేరు మీద ఉన్నట్లుగా గుర్తించారు. అసైన్డ్ భూమిపై రిజిస్ట్రేషన్ ఎలా అయిందని పరిశీలిస్తున్నారు. మరోవైపు ఫామ్ హౌస్ పై రెవెన్యూ శాఖ చర్యలకు సిఫార్సు చేసింది. ఇప్పటికే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ సీజ్ చేయాలని ఇప్పటికే పోలీసులు లేఖ కూడా విడుదల చేశారు. ప్రస్తుతం అది పోలీసుల కస్టడీలోనే ఉంది. పార్టీ సమయంలో పోలీసులు 5 వాహనాలు సీజ్ చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీ పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఫామ్ హౌస్లో ఆ రోజు వచ్చినటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడే పోలీసులు సీజ్ చేసి పెట్టడం జరిగింది. తరచూ ఇక్కడ డ్రగ్స్ పార్టీలు జరుగుతాయని చెప్పేసి సమాచారంతోనే నిఘా ఉంచడంతోనే ఆ రోజంతా కూడా ఇక్కడ డ్రగ్స్ సేవిస్తూ అందరూ పట్టుబడడం జరిగింది. మనం చూడవచ్చు బెంజ్ కారుతో పాటు ఇక్కడ వోల్వో కారు, అదేవిధంగా ఆ రోజు జరిగినటువంటి పార్టీకి సంబంధించి ఏదైతే ఫామ్ హౌస్ ఉందో ఈ ఫామ్ హౌస్లోనే ఇక్కడ అన్నీ కూడా చైర్స్, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కూడా అరేంజ్ చేసి పార్టీ నిర్వహించుకుంటున్నారు. అక్కడ పార్టీ జరుగుతున్న సమాచారం తెలుసుకొని పోలీసులు ఈగల్ టీం ఇక్కడికి చేరుకొని రెడ్ హ్యాండెడ్గా అందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. టెస్ట్ చేసిన సందర్భంలో డ్రగ్స్ పాజిటివ్ రావడంతో వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఫైరింగ్ ఓపెన్ చేసిన తర్వాత పోలీసులమని చెప్పినా కూడా వినకపోవడంతోనే పోలీసులు ఆర్మ్స్ యాక్ట్ కాల్పుల కేసు కూడా నమోదు చేయడం జరిగింది. మొత్తం ఇక్కడ చూడొచ్చు స్విమ్మింగ్ పూల్కి జరిగిన తర్వాత ఈ ఏదైతే పార్టీ జరిగిందో పార్టీకి సంబంధించి యథావిధిగా ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా అలానే ఉంచేయడం జరిగింది. మొత్తం ఎంతమంది ఇందులో పాల్గొన్నారు, పోలీసులు వస్తున్నారు అనే సమాచారంతో ఎవరైనా బయటికి వెళ్ళారా, మొత్తం ఇంకా ఈ డ్రగ్స్ పార్టీకి సంబంధించి ఎవరెవరి పాత్ర ఉందనే దానికి సంబంధించి కూడా సిట్టు లోతుగా దర్యాప్తు చేస్తుంది. ఈ ఫామ్ హౌస్కి సంబంధించి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి కూడా ఇదే ఫామ్ హౌస్లో మనం చూస్తున్నటువంటి రూమ్ ఉంది. ఈ రూమ్లోనే ఆ రోజు బీజేపీ పార్టీకి సంబంధించి కొంతమంది స్వామీజీతో పాటు నందకుమార్ ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి వ్యవహారం నడుస్తుందని చెప్పేసి కూడా పోలీసులు రైడ్ చేయడం జరిగింది. ఆ సంచలనాలకు అడ్డాగా ఈ ఫామ్ హౌస్ మారింది. మొత్తం ఈ ఫామ్ హౌస్లోనే మొన్న డ్రగ్స్కి సంబంధించి కేసు నమోదు కావడం, ఇక్కడ రోహిత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా దొరకడం, అనేక సార్లు కూడా డ్రగ్స్ పార్టీ జరిగిందని తెలుస్తుంది. మనం ఖరీదైన కార్లు కూడా చూడొచ్చు. ఇక్కడ డిఫెండర్ కార్ G0009 డిఫెండర్ కార్తో పాటు వోక్స్ వ్యాగన్ TG07 AP 2171కి సంబంధించిన ఈ కార్తో పాటు ఇక్కడ బెంజ్ కార్ కూడా మనం చూడొచ్చు. ఏదైతే TG10 E23కి సంబంధించిన బెంజ్ కారు చాలా విలాసవంతంగా ఈ ఫామ్ హౌస్ని నిర్మించుకోవడం జరిగింది. ఈ ఫామ్ హౌస్కి సంబంధించి ఆ రోజు పార్టీ జరిగిన తర్వాత పోలీసులు దీని అంతా కూడా సీజ్ చేసి ఇక్కడ మొత్తం మెటీరియల్ అంతా కూడా సీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే లోతుగా దర్యాప్తు చేస్తుంది. వీళ్ళకు సప్లై చేసిన ఏదైతే వోల్వో కార్ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఈ వోల్వో కార్ TH09 FE 3939 ఈ కార్లన్నీ కూడా 4 కార్లు ప్రస్తుతం ఫామ్ హౌస్లో ఉన్నాయి. ఈ ఫామ్ హౌస్కి సంబంధించే ప్రస్తుతం ఇంకా దర్యాప్తు జరుగుతుంది. అయితే కస్టడీ పిటిషన్ విచారణ తీర్పు సోమవారం కోర్టు వెల్లడించే అవకాశం ఉంది కాబట్టి కస్టడీకి తీసుకున్న తర్వాత లోతుగా దర్యాప్తు చేసి ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది, ఎన్నిసార్లు ఇక్కడ డ్రగ్స్ పార్టీ జరిగింది, వారికి సంబంధించిన పూర్తి వివరాలన్నింటిని కూడా పోలీసులు రాబట్టే అవకాశం ఉంది. సిట్టును ఏర్పాటు చేశారు కాబట్టి సిట్టు లోతుగా దర్యాప్తు చేస్తుంది. మనం ఇటు సైడ్ కూడా చూడవచ్చు. ఇక్కడ రేంజ్ రోవర్ కార్ కూడా పార్క్ చేసింది. మొత్తం ఇక్కడ పార్కింగ్ చేసి ఏదైతే వెహికల్స్ ఉన్నాయో వీటన్నిటిని కూడా బయటికి తీసుకెళ్లకుండా ఇక్కడే పెట్టడం జరిగింది. ప్రస్తుతం TS12 EZ 0999 రేంజ్ రోవర్ కారు కూడా ఇక్కడే ఉంది. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ సంబంధించి అనేక సార్లు డ్రగ్స్ పార్టీ జరిగిందని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి దీనిపైన లోతుగా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. కిచెన్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ పూర్తిగా ఉంది. ఆ రోజు ఏదైతే పూర్తిగా ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎంతమంది వచ్చారు, వారికి సంబంధాలు ఏంటి, రోహిత్ రెడ్డిని మిగతా వారిని కస్టడీ కోర్టు అనుమతిస్తే కస్టడీకి తీసుకున్న తర్వాత మరిన్ని విషయాలు బయటికి వచ్చే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం స్విమ్మింగ్ పూల్ ఇదంతా కూడా చూడొచ్చు. మనం ఆ రోజు జరిగినటువంటి డ్రగ్స్ పార్టీ అంతా కూడా ఇక్కడే నిర్వహించారు కాబట్టి సిట్ మాత్రం ఇంకా దర్యాప్తు చేస్తుంది. ఈ కేసులో ఇంకా మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది.